రాజమండ్రి శివార్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా అది మరొకసారి కనిపించడంతో అంతా పరుగులు తీశారు. మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన ఈ పెద్ద పులి ఇప్పుడు తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. నిన్న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. దీంతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రాజబాబు నాయుడు తెలుసుకున్నారు. రాజబాబు, పులి సంచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ రాజమండ్రి రూరల్ మండలానికి సంబంధించి తొర్రేడులో గత 2 రోజులుగా కూడా పులి సంచారం చేస్తుంది. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు కూడా భయాందోళనలో చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం ఇక్కడ పులి సంచరించిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ సత్యరాజు అనే రైతుకు సంబంధించిన ఇక్కడ పొలాలకు సంబంధించి పాకలో కట్టివేసిన ఒక ఆవును 2 దూడలను కూడా ఇక్కడ పులి చంపివేసింది. దూడను కూడా నిన్న తినేసిన పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఈ ప్రాంతంలోనే పులి సంచరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి ఈ పులి ఇక్కడ నుంచి వరి పొలాల మీదుగా తొర్రేడు నుంచి వెంకటనగరం మీదుగా కూడా వెళ్ళిపోయినట్టు కూడా స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు కూడా పాదముద్రలో గుర్తించారు. అంటే ప్రస్తుతం ఈ పులి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పులి. ఇది 15 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టు కూడా అటవీశాఖ అధికారులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి